నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా పివి సునీల్ కుమార్ గారు కానీ, నందిగం సురేష్ గానీ, మేరుగు నాగార్జున గారు కానీ, సంజయ్ గారు కానీ, జాషువా గారు కానీ, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం వీళ్ళందరి జీవితాలు కొలాప్స్ అయిపోయింది మీ వల్ల. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దాకా ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు. ఓకే, సురేష్ గారి మీద అంతకుముందు కేసులు ఉన్నట్టున్నాయి, ఏవో తగలబెట్టారు అది ఇదని కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన తప్పితే ఈ అధికారులు, ముగ్గురు అధికారులు కూడా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ లేకుండా ప్రమోషన్ల మీద ప్రమోషన్లతో ఎస్పీలుగా ఉన్న వీళ్ళు డీజీపీలు, అడిషనల్ డీజీపీలు అయిపోయారు. ఆ స్థాయికి ఎదిగారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సునీల్ కుమార్ గారికి 2 ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 ప్రమోషన్లు సాధించిన పివి సునీల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఆయన చెప్పిన పని చేయడం వల్ల ఈ రోజు నేరస్తుడిగా మిగిలిపోయి డీజీపీ పోస్టింగ్ లేదు. ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు నేరస్తుడిగా ఎప్పుడు కేసు పెడతారో, ఎప్పుడు ఎంక్వైరీకి రమ్మంటారో తెలియని పరిస్థితి. బాలరాజు గారు జైల్లో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ లేకపోతే ఏమంటే అడిషనల్ డీజీపీ సంజయ్ పరిస్థితి అదే, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు. వీళ్ళందరి జీవితాలు నాశనం అయిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారే కాదు. అలాంటి ఆయన ఇప్పుడు వచ్చి దళితులకి ఏదో అన్యాయం జరిగింది, దళితులకు నేను అండగా ఉంటాను, నేను వదిలేస్తానంటే ఎలా సార్? ఇంకా నమ్మే వాళ్ళు ఎవరున్నారండి? దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానేయండి సార్. ఇది చూసి విసుగెత్తిపోయిన ప్రజలు రాటు తీరిపోయారండి.